నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. అంటే పూజ చేసేటప్పుడు దేవుడికి ఒక దండం పెడితే సరిపోతుందా? లేదంటే మనం మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ చదివితేనే ఫలితం ఉంటుంది అంటారా? అంటే కొంతమందికి మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ రావు కదా గురువుగారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రాచీన కాలంలో గురుకులాలన్నీ ఉండేవి. గురుకులాల దగ్గర విద్యార్థులను తీసుకెళ్ళి అప్పచెప్పి వచ్చేవాళ్ళు. ఆ గురువు యొక్క సహధర్మచారిణి అంటే మాతాజీ వాళ్ళే తమ బిడ్డల్లాగా చదివించి వాళ్ళని పెద్దవాళ్ళు చేసి వాళ్ళకి అన్ని విద్యాబుద్ధులు నేర్పించి ప్రతి ఒక్కటి నేర్పించి పంపించేవాళ్ళు. అంటే దేవుణ్ణి ఎలా పూజించాలి, ఏ మంత్రంతో దేవుణ్ణి ఆరాధించాలి, ఏ దేవుని ఎలా పూజించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, వారి సామర్థ్యం మేరకు వాళ్ళకి ఏ విద్య వస్తుందో అన్నీ నేర్పించి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ విద్యా విధానం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ప్రాచీన విద్యా విధానాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఎవరికి శ్లోకాలు, మంత్రాలు, కవచాలు, స్తోత్రాలు రావు. కాబట్టి ఇప్పుడు దేవుడు అప్పుడు చెప్తే పలికేవాడు, ఇప్పుడు పలుకుతాడు. ఎలా పలుకుతాడంటే దేవుడికి శ్లోకంతో అవసరం లేదు. మనము మన యొక్క ఆర్తి, తపన, తాపత్రయమే నిజమైనటువంటి శ్లోకము, నిజమైనటువంటి పూజ. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యో మనం సరిగ్గా మాట్లాడలేదే, సరిగ్గా కోరుకోలేదే, దండం సరిగ్గా పెట్టలేదే అనేటువంటి మీమాంసలు ఉన్నామంటే అంటే మనమే కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మన కన్ఫ్యూజ్ దేవుడు ఎలా స్పందిస్తాడు? కాబట్టి దేవుడి దగ్గర ఆర్తి. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, గుడికి వెళ్తూ ఉంటే అక్కడ ఎవరెవరు ఎలా వచ్చారో చూసేదానికి వెళ్తామా, లేదా భగవంతుని దగ్గర పోయి మన సమస్యనో కోరికనో చెప్పుకొని వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు మన తపన ఏ స్థాయిలో ఉంది? నిజంగా మనకు తపన, దేవుడి పట్ల ప్రేమాభిమానం ఉంటే మనకు దండం పెట్టినప్పుడు ఇక్కడి నుంచి ఒక జర్క్ వస్తుంది. దాని మించిన స్తోత్రం, శ్లోకం ఇంకొకటి లేదు. అక్కడ ఆ ప్రతిస్పందనలకే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. మన శ్లోకాన్ని వాళ్ళేం పట్టించుకోరు. మన యొక్క నిజమైన ఆర్తి, భగవంతుడు నువ్వే నన్ను కాపాడాలి, నాకు దారి చూపించాలి, మన కోరికలో నా నిజాయితీ. గొంతెమ్మ కోరికలు కోరితే కూడా తీరవు. నేను అడిగాను దేవుడు లేదు, దేవుడు ఏదైనా ఇస్తాడు కదంటే మనకు అర్హత ఉన్నవే మనం అడగాలి, మనకు అర్హమైనదే దేవుడు ఇస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళినాక కూడా దేవుడిని ఏదో కోరదాం, ప్రార్థిద్దాం వెళ్తే కూడా అక్కడ ఇంకెవరో వస్తారు. కొంతమంది టైంపాస్ చేసానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు గుడికి. ఇప్పుడు టైంపాస్ చేయడానికి అక్కడ వచ్చి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేదని కూడా వస్తున్నారు. నువ్వు గుడికాడికి రా, అక్కడ మాట్లాడుకుందాము అంటే ఇటువంటి కొన్ని, అంటే అందరూ కాదు, కొంతమంది చిల్లర పనులకి అడ్డాగా కూడా గుళ్ళు మార్చుకుంటున్నారు. అటువంటివన్నీ మనకు ఎవరైనా వచ్చి పవిత్రంగా ఉన్న వాళ్ళ కంట్లో పడిందనుకో, వాళ్ళ ఒక భక్తి ఏమవుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? అదే దేవుడి కోసం కోరిన కోరిక మర్చిపోయేసి వీళ్ళెందుకు ఇక్కడ వచ్చారు, అతనెవరో ఈమెవరో, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఇక్కడ కలిసి ఏంటి మాట్లాడుకుంటున్నారు అన్నటువంటి కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయి. ఇది మన ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళకి అర్థం కావడం కోసం కొంచెం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు శ్లోకాలు చెప్పలేదు, కోరికలు కోరలేదు, మనకు అవసరం లేని విషయాలు మనము చూడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని అందుకే ఇంత వివరంగా చెప్పింది ఎందుకంటే మనము ఆర్తితో ఎవరు ఎన్నన్నా ఉన్నాయి, ఎవరు ఎట్లా ఉన్నాయి, ప్రపంచం ఎలా ఉన్నాయి, మనకు కావాల్సింది ఏంటి, మన భగవంతుని ఏ విధంగా అడగాలి, మన తపన, అదే నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి శ్లోకం, కవచం ఏదైనా అవుతుంది. కాబట్టి దేవుడికి నమస్కారం పెడితేనే సరిపోతుందా? పెట్టాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఓ అరగంటో, ఓ గంటో, ఓ స్తంభం కాడ కూర్చో. ఎవరైనా గుడికి వెళితే వేగంగా బయట ఎవరో తరుముతున్నట్టు బయట వచ్చేస్తారు. ఆడ ఎక్కువసేపు ఉండలేరు. ఓ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సాయంత్రం వరకు ఉంటారు. ఆడేం దేవుడు కాదు. అదే గుడి కాడికి వస్తే దేవుడు, కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేరు. ఎందుకంటే మన కర్మ మనం తరుముకొని వచ్చేస్తుంది పదాని. ఆడ ఒక గంట కూర్చోగలిగితే మన కర్మ కరుగుతుంది. అది కూడా ఆర్తితో కూర్చోవాలి. ఇది నిజమైనటువంటి దేవుడి యొక్క సేవ చేసుకోవాలనుకుంటే. మనం కొబ్బరికాయ కొట్టినా లేదు కూడా మనకు సంబంధం లేదు. మన యొక్క కర్మ, మనకు మనసు విరిగితే అదే కొబ్బరికాయ. స్వామి నేను ఈరోజు ఏ తప్పు చేయను, అదే ఒక గొప్ప కొబ్బరికాయ. ఆ దుర్లక్ష్యాన్ని మనం పగలగొట్టేస్తాం. కాబట్టి భగవంతుని దగ్గర ఇలా ప్రత్యేకంగా ఆలోచించి వెళ్ళగలిగితే ప్రతిరోజు మనము ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని, అభివృద్ధిని తీసుకుని వస్తూ ఉండొచ్చు. అదో పవర్ బ్యాంక్. మన పూజ రూమ్ అంతే. కానీ మన పూజ రూమ్లో మనము అంత ఏకాగ్రతగా ఎందుకు చూపించలేమంటే మన ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అటువైపు బాత్రూము, ఇటువైపు వంట రూము, ఇటువైపు బెడ్రూము, ఆ వాటి నుంచి వచ్చే ఎనర్జీ వచ్చి హాల్లో మిక్స్ అవుతుంది. పూజ రూమ్ నుంచి వెలిగించే అగరబత్తి వాసన కూడా మిక్స్ అవుతుంది. పూర్తిగా పవిత్రత ఉండదు కదా. ఒకరు అరుస్తూ ఉంటారు, ఒకరు పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఇంకొకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆలయంలో కేవలం ఆరాధన మాత్రమే ఉంటుంది, అందుకోసమే కట్టారు. అక్కడికి వెళ్తే కూడా ఎంతోమంది వచ్చి మన ఆరాధనకి ఆటంకంగా ఉంటారు. ఇవన్నీ పరీక్షలు అనుకోవాలి. దేవుడు పెట్టే పరీక్షలు కాదు ఇవి, సమాజంలోంచి వస్తున్నటువంటి పరీక్షలు. ఈ లాజికల్గా ఆలోచించగలిగి భగవంతుడి కోసం వచ్చాను, నా కోరిక తీర్చుకోవడానికి వచ్చి అనుకుంటే ఇంకేవి మన కంటికి కనిపించవు, ఏది వినిపించదు. చక్కగా ఇలా ప్రత్యేకంగా ఆలోచించగలిగితే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. దీనిలో ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి గుడికి ఎప్పుడు వెళ్ళాలి, మనము దేవత ఆరాధన ఎప్పుడు చేయాలి అనే ఆలోచనలు మనం చేస్తే సూర్యోదయానికి పూర్వం చేసేటువంటి ఆరాధనలు 100% ఫలితాలు ఇస్తాయి. సూర్యోదయం అవుతున్నప్పుడు చేస్తున్న ఫలితాలు 50% ఫలితాలు ఇస్తాయి. సూర్యోదయం అయిపోయిన తర్వాత చేసే ఆరాధనలు 20% మాత్రమే ఫలితాలు ఇస్తాయి. మేము మిట్ట మధ్యాహ్నం వెళ్తే అసలు ఏమీ రాదు. దానికంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి అందుకే వేకువజామున నిద్రలేచేవాళ్ళు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని భగవద్ ఆరాధన కంప్లీట్ చేసుకుని తర్వాత అన్ని పనులు చూసేవాళ్ళు పూర్వకాలంలో. అప్పుడు ఆ ఆరాధనల ఫలితము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంటి యజమాని మాట అందరూ వినగలిగేవాళ్ళు. అతను చాలా క్రమశిక్షణ నేర్చుకుంటాడు. తను లేచి ముందు అన్నీ చేసి, అంటే ముందు మడక కరెక్ట్గా వెళ్తే వెనక అన్ని మడకలు కరెక్ట్గా వస్తున్నట్టు యజమాని కరెక్ట్గా అన్నీ చేసేవాడు. తను చేసిన తర్వాత చూపించేవాడు. అంటే అతను చేస్తున్నటువంటి ఆరాధనలన్నీ కూడా సూర్యోదయానికి ముందే పూర్తి చేసేవాడు. అంటే దైవశక్తి ఎప్పుడు ఎక్కువ వస్తూ ఉంది, సూర్యోదయానికి ముందే వస్తూ ఉంది. సూర్య నమస్కారాలు కూడా వేకువజామున వెళ్ళి బావి వద్దకో చెరువు వద్దకో వెళ్ళి ఆర్గ్యం ఇచ్చి నమస్కారాలు చేసేసి కంప్లీట్ చేసి వచ్చేవాళ్ళు. అందుకే బ్రహ్మముహూర్త కాలము అని ఒకటి పెట్టారు. ఆ బ్రహ్మముహూర్త కాలం అంటే సృష్టికర్త పరబ్రహ్మతత్వము అలా కన్ను తెరిచి సృష్టి మొత్తాన్ని చూసి కళ్ళను మూసుకుంటుంది. ఆ సందర్భంలో ఎవరు సాధన చేస్తూ ఉంటారో, ఆ సందర్భంలో ఎవరు చదువుతూ ఉంటారో, ఎవరు ఏదైతే సాధన చేస్తూ ఉంటారో దాంట్లో వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. అంటే సృష్టికర్త యొక్క చూపులో పడతారని అర్థం. అది 48 నిమిషాలు మాత్రమే ఉంటుంది అంతే. అది 3:36 నుంచి 4:24 నిమిషాల వరకు ఉంటుంది. ఆ పరబ్రహ్మతత్వం బ్రహ్మముహూర్త కాలం ఉపయోగించుకోవాలని. ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సమస్త భోగాలు, సమస్త సుఖాలు, సౌఖ్యాలు అన్నీ ఉంటాయి. అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తకాలం అనుకుంటారు. అది కూడా తప్పే. ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఆ ముహూర్తం 3:36 నుంచి 4:24 వరకు. ఇలా తెలుసుకొని ఆ టైంలో ఎవరైతే చక్కగా వాళ్ళ యొక్క జీవితానికి కావాల్సినటువంటి దైవతారాధన చేసుకోగలుగుతారో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అప్పుడు. కాబట్టి రావుకాలం, యమగండం, వర్జం, దుర్ముహూర్తం కూడా ప్రారంభం కావు, సూర్యోదయం తర్వాత అవుతాయి. కాబట్టి ఆ చక్కటి గొప్ప గొప్ప ర్యాంక్ సాధించిన విద్యార్థులందరూ కూడా ఆ టైంలో లేచి చదువుతూ ఉంటారు. వాళ్ళు ర్యాంక్ స్టూడెంట్స్. వాళ్ళకు ప్రకృతి లేపుతుంది, పుస్తకం పిలుస్తుంది. ఇలా ఆరాధించుకోవాలి.